హాయ్ గాయ్స్! వెల్కమ్ టు గౌతమి క్రియేషన్స్ అండ్ వ్లాగ్స్. సో, ఈ వ్లాగ్‌లో వచ్చేసి చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ నేనిక్కడ శీలావతి చేప అంటారు కదా! దాన్ని తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని 2 పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఇప్పుడు తక్కువగానే వేసుకోండి. ఒకవేళ ఎక్కువైతే కర్రీ మొత్తం వేస్ట్ అవుతుంది. సో, లాస్ట్‌లో ఉప్పు చూసుకొని ఉప్పు వేసుకోవచ్చు. నెక్స్ట్ నేనిక్కడ చిల్లీ పౌడర్‌ని యాడ్ చేసుకుంటున్నాను. మీ టేస్ట్‌కి తగ్గట్టు చిల్లీ పౌడర్, స్పైస్ కావాలితే ఎక్కువ వేసుకోండి. లేకపోతే తక్కువ వేసుకోండి. అండ్ 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్నాను. సో, ఇక్కడ నేను చింతపండు నానబెట్టుకున్నాను. ఫస్ట్ వచ్చేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఆయిల్‌లో వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. సో, అలా వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని కాసేపు అలా మగ్గనిస్తే గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి త్వరగా వస్తాయి. చూసారు కదా! వీడియోలో చూసినట్టు ఆనియన్స్ కలర్ చేంజ్ అవ్వాలి. ఇలా చేంజ్ అయితే కర్రీ టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ నేను ఇక్కడ ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఫిష్‌ని బౌల్‌లో వేస్తాను. చేపల కూరకి వెడల్పాటి గిన్నెలో పెట్టుకోవాలి. లేదంటే ముక్కలు విడిపోతాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఒక్కసారి చేపలు వేసిన తర్వాత దాన్ని గట్టిపెట్టి తిప్పకూడదు. ఇలా వేసిన తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్‌లో పెట్టుకొని మగ్గనివ్వాలి. తర్వాత నేను ఇక్కడ చేపలు అవి మగ్గిన తర్వాత చింతపండు పులుసు వేసుకుంటున్నాను. చింతపండు పులుసు మీ టేస్ట్‌కి తగ్గట్టు మీరు వేసుకోండి. ఇలా ఒక 15 మినిట్స్ మగ్గనివ్వాలి. చింతపండు పులుసు వేసుకున్న తర్వాత గట్టి పెట్టకుండా ఇలా క్లాత్‌తో ఇలా కుదుపుకోవాలి. వీడియోలో నేను చూపించాను కదా మీకు. సో, అలా తిప్పుకోవాలి. ఒక 15 మినిట్స్ మూత పెట్టేసి సిమ్‌లో మగ్గనివ్వాలి. తర్వాత మసాలాని యాడ్ చేసుకొని క్లాత్‌తో తిప్పాలి. లాస్ట్‌లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే వేడివేడిగా చేపల పులుసు రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.